నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్లోని అన్నానగర్ బస్తీలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఇక్కడ ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. జీవో 58 కింద 8 మంది ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న పూర్వ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హుడికి ఇల్లు కల్పిస్తోందని హామీ ఇచ్చారు. వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు. ఉదాహరణకు మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా మనలాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసే ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ ఆయన ఏమంటారు ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడ కూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడులాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు. ఉదాహరణకు మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా మనలాంటి ఆడబిడ్డలైనా